'ఖుషీలో' పవన్ కళ్యాణ్ మొన్న ప్రీ రిలీజ్‌లో ఆ కత్తి పట్టుకొని రావడం గాని, అంటే ఒక ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్‌ట్రోవర్ట్ లాగా అనిపించారు. ఏమంటారు? చాలా బాగా వచ్చారు అసలు. ఓజీలో కాదు, నిన్న జరిగిన ఈవెంట్లో వచ్చారు కదా ఆయన. ఎక్కడ మన ఎల్బీ స్టేడియంలో జరిగింది కదా ఈవెంట్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఎట్టొచ్చాడు అసలు. ఆ కరెక్ట్ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఆ లుక్స్ ఏంటి, అండ్ డైలాగ్ కూడా కొట్టారు, నేను డిప్యూటీ అనే మాటే మర్చిపోయానని. అంటే సినిమాలో అంత మమేకమై అంత నిమగ్నమై ఉన్నారనమాట. ఆ సినిమా మళ్ళీ ఒకసారి అతను నోటి నుంచే మాట్లాడారు ఏమని, ఒక్కసారిగా మళ్ళీ 'ఖుషి' అనే సినిమాని తలపించిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ట్రైలర్‌లో చూసుకున్నట్లయితే ఆ బ్లడ్ సీన్స్ కానియండి, ఆ ఫైటింగ్ సీన్స్ కానియండి, ఇది మరో రక్త చరిత్రలా ఉంది అనేసి కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? ఇంతకుముందులో అటువంటి బ్లడ్ సీన్సే కానీ ఫైట్ సీన్స్లే కానీ చాలా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య కొన్ని సినిమాలలో అటువంటివి చేయలేదు, కానీ ఫైట్ సీన్లే కానీ బ్లడ్ సీన్స్లే కానీ చేయలేదు. కానీ ఈ సినిమాలో చాలా కష్టపడ్డారు. ఇక ఈ సినిమాతోనైనా సరే మళ్ళీ ఒక్కసారిగా 25 ఏళ్ళు వెనక్కి వెళితే ఎలా ఉంటుందో చూపించాలని చెప్పి ప్రజలకే కానీ అతని అభిమానులకే కానీ ఈ సినిమా ద్వారా రేపు థియేటర్లో చూపిస్తారనమాట. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజల తరపు నుంచి? నేనైతే ఫ్యాన్ అయితే కాను. ఓకే, ప్రజల తరపు వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పిచ్చోళ్ళలో నేను పిచ్చిదాన్ని. ఫ్యాన్ అయితే కాను. స్విచ్ అయితే తిరగడం నేను ఫ్యాన్ కాను. అభిమాని ఫ్యాన్ రెండు ఒకటే అవుతుంది. ఆ పిచ్చోళ్ళలో పిచ్చిదాన్ని నేను ఉన్నాను అనమాట. అలా ఏంటంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ గారికి ఒకళ్ళు, అల్లు అర్జున్ గారికి ఒకళ్ళు, రామ్ చరణ్ గారికి ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ఒకరు. అట్లాగే ఇక్కడ మనం కూడా ఆయన బాటలో వెళ్ళాల్సిందే. అది సినిమా గురించి అంటే ట్రైలర్ చూసాక, మీరు చూసారా ట్రైలర్? చాలా ఓకే. ట్రైలర్ చూసాక ఏమనిపించింది మీకు? గూస్ బంప్స్ వచ్చాయి. ఆ కత్తి తిప్పడం ఏంటి అసలు, ఆ లుక్స్ ఏంటి, ఆ కళ్ళు ఏంటి, ఒక్కసారిగా ఎలా ఉందంటే చాలా ఎక్సలెంట్గా అండ్ ఒక లెవెల్లో ఉందన్నమాట. కళ్ళలో మూతలు పడట్లేదు, ఇలాగే చూస్తున్నాం. ఎక్కడ కంటి రెప్ప పడితే అది మిస్ అయిపోయింది ఆ సీన్ అని. అట్లాంటి ఆనందాన్ని ఒక్కసారిగా, ఆహ్లాదాన్ని మళ్ళీ ఒక్కసారి దసరా ఫెస్టివల్ బిఫోరే తెలుగు 2 రాష్ట్రాలలో ఫెస్టివల్ని సినిమా థియేటర్లో చూపించబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సినీ హీరో ఎలా ఉండాలో ఎల్బీ స్టేడియంలో చూపించారు, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఆంధ్రప్రదేశ్లో చూపించారు. ఆ సీన్స్ కానివ్వండి, ఆ ఎంట్రీ సీన్స్ కానివ్వండి, చాలా అంటే అరే మన పవన్ కళ్యాణేనా, మన హీరోనేనా అన్నట్టుగా చాలామంది ఆశ్చర్యపోయారు. దాని గురించి మీరేమంటారు? ఆయన సినిమా హీరోగా కనిపించాడు అక్కడ, అంతే. రాజకీయం ఎక్కడ ఏ కోసాన్న కూడా కనిపించలేదు. ఒక అద్భుతమైనటువంటి ఓ పెద్ద హీరో ఎలా ఉండాలి అన్నట్టుగా హీరో ప్రజెంటేషన్ అలా కనిపించింది. ఆయన నడిచిన నడక కానీ, ఆయన మాట్లాడిన డైలాగ్ కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారాగా ఎంత పేరు వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఈ సినిమా ద్వారాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఓ పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ని పరిచయం చేయబోతున్నారు ఇండియాకి. సుజిత్ లాంటి ఒక గొప్ప డైరెక్టర్ని పరిచయం చేయబోతున్నారు అన్నంత గొప్పగా ఉంది ఆ ప్రజెంటేషన్. ట్రైలర్ చూసారు కదా మీరు? చాలా చూసానమ్మా. ఎలా అనిపించింది? అదే కదా చెప్తున్నాను, చాలా అద్భుతంగా అనిపించింది. ఎవ్రీ షాట్, ఎవ్రీ మూమెంట్, ఎక్కడ చూసినా గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఒక అద్భుతమైన పాన్ ఇండియా సినిమాగా ఇది నిలబడబోతుంది అన్నట్టుగా అనిపించింది. సో మీరు ఒక ఫ్యాన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్గా ఏం చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కూడా ఇలాగే కొనసాగాలి, అలాగే రాజకీయాల్లో అలా కొనసాగాలి. రెండు వైపులా ఉండాలని కోరుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ తెలంగాణలోని సినిమాలో ఏపీలోని సీఎంగా కొనసాగాలి అనేసి అనుకుంటున్నారు. సినిమా తెలంగాణ పరిమితం కాదు, ఇండియా పరిమితం చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా ద్వారాగా పాన్ ఇండియాలో మంచి పేరు సంపాదిస్తారు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా పాన్ ఇండియాలో మంచి పేరు సంపాదిస్తారు. వచ్చి ట్రైలర్ చూడటం జరిగింది. అంటే సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్గా పవన్ కళ్యాణ్ని హై ఎలివేషన్ ఇచ్చే సీన్స్ ట్రైలర్లోనే మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇంకోటి ట్రైలర్ చూస్తుంటే కూడా మనకు స్టోరీ కూడా ఒక అర్థమయ్యే విధంగానే ఉంది. ఒక పవన్ కళ్యాణ్ ఒక బాంబేని ఒక బాంబేలో ఒక రూలర్ లాగా ఉండి కొన్ని కారణాల చేత సిటీని వదిలిపెట్టి కొన్ని కారణాల చేత మళ్ళీ బాంబేకి రావటం. అంటే స్టోరీ ఎలా తెలిసింది మీకు అదే ఉందని? ట్రైలర్ చూస్తుంటే నా గెస్ అంచనా అంతే, ఇదే అవ్వాలని లేదు.
జస్ట్ ఒక పవన్ కళ్యాణ్ ముంబై ఇప్పుడు భాష టైప్లో ఒక హై ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ ఎలా అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్కి ఈ సినిమాలో కూడా అంత ఎలివేషన్స్ ఉంటాయి అనిపిస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే కేవలం ఫ్యాన్స్ బేస్ దృష్టిలో పెట్టుకునే కాకుండా ఒక సెట్ ఆఫ్ నార్మల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని కూడా సుజిత్ ఈ సినిమా తీసుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కేవలం ఫ్యాన్స్ని పెట్టుకొని తీస్తే మాత్రం నార్మల్ ఆడియన్స్ని ఇది ఎంటర్టైన్ చేయదండి. ఆడియన్స్ మీకు ఈ దసరా కానుక ఓజీ వస్తుంది, ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. మీరు కంపల్సరీ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇంకోటి ఫ్యాన్స్ రేపు భారీగా టికెట్ రేట్లు పెడుతున్నారు. మీకు ఫ్యాన్స్ కానీ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఇంకో రేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ టికెట్ రేట్లు భారీగా పెట్టి మీ అభిమానాన్ని మీ హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. ఇది కేవలం ఇది పవన్ కళ్యాణ్కి ఒకరికే ఫ్యాన్స్కి ఒకరికే చెప్పట్లేదు, అందరు హీరోల ఫ్యాన్స్కి. మొన్న ఎన్టీఆర్ చేశాడు, మహేష్ బాబు చేశాడు, అల్లు అర్జున్ చేశాడు, అందరు చేస్తున్నారు. ఇట్లా మీ మితిమీర అభిమానాన్ని మీ హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. తెల్లాడితే 150 రూపాయలు 200 రూపాయలు దొరికే టికెట్ని మీ అభిమానాన్ని ఒక రాత్రికే మిడ్ నైట్ షో అని పెట్టి ఏందో దానికి పేర్లు పెట్టి 2000 రూపాయలు 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాడు. దీన్ని అనేది అధికారికంగా దోచుకుంటున్నారు. ఇది ఏపీలోనే, ఎక్కడ కూడా ఇది తెలుగు రాష్ట్రాల్లో తప్పితే దేశంలో ఎక్కడ కూడా ఇంత అధికారికంగా దోపిడీ చేసే రాష్ట్రం ఏ రాష్ట్రంలో లేదు ఇట్లాగా. కాబట్టి మీ ఫ్యాన్స్ని మీ అభిమానాన్ని మీ హీరో క్యాష్ చేసుకుంటున్నాడు. దీన్ని బాయ్కాట్ కూడా ఎవరు చేయలేరు, ప్రభుత్వం కూడా దీన్ని క్యాన్సిల్ చేయలేదు. ఎందుకంటే పలానా సినిమాకి ఇచ్చారు, ఈ బడ్జెట్కి ఎంత ఇచ్చారని వాళ్ళే ప్రభుత్వం నెగిటివ్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళనేది పర్మిషన్స్ ఇస్తారు. మీకై మీ సోషల్ బాయ్కాట్ చేస్తే తప్పితే మీ ఫ్యాన్స్ తెలుసుకొని ఇంతగా మా హీరో మమ్మల్ని ఇట్లా క్యాష్ చేసుకుంటున్నాడని మీరు రీగ్రేట్ అయ్యి మీరంతటి మీరు సోషల్ బాయ్కాట్ చేస్తే తప్పితే ఈ ఇంత రేట్లు అనేది తగ్గదు. కాబట్టి మీరు మీ దగ్గర నిజంగా అంత స్తోమత ఉంటే 1000 రూపాయలు 2000 పెట్టి పోండి. మీ స్తోమత లేకపోతే తెల్లారు ఉదయం చూడటం తప్పితే మీ అభిమానం కోసం మీ ఆర్థికంగా మీ లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు మాత్రం సినిమాకి వెళ్ళబాకండి. ఓజీ అనేది ఒక భారీ బడ్జెట్ మూవీ, అది పాన్ ఇండియా మూవీ అని అన్నారు. సో మేబీ పాన్ ఇండియా మూవీ అన్నారంటే ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు ఫ్యాన్స్. అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళొద్దు. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే అక్కడ మనం 1000 రూపీస్ మనీ పెడుతున్నాం, అంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నాం. అట్లీస్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపించినా కానీ మనం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత ఎక్స్పెక్టేషన్స్తో ఏమి చూసాము. ఎలా అనిపించింది ట్రైలర్? ఎలా అనిపించింది? ఉంది ఫైటింగ్ సీన్స్ అంతా చూస్తే కొంచెం భయంకరంగా ఉంది అనేసి అంటున్నారు. భయంకరంగా అంటే అది చూస్తే కానీ తెలియదు. భయంకరంగా అంటే ఇప్పుడు ఆ ట్రైలర్ అంటే ఏంది, దాంట్లో చిన్న చిన్న పార్ట్స్ని తీసుకొని కంబైన్ చేసి చేసేది. అక్కడ కొన్ని సీన్స్ కూడా ఉండవు, దీంట్లో ఉండే సీన్స్ కూడా దాంట్లో ఉండవు. కొన్ని అంత భయంకరంగా అయితే మనం ఊహించుకోవలేదు. సో ఇది ఒక నార్మల్ సినిమా లాగే ఉండబోతుంది. కాకపోతే ఒక వీరుడు పవన్ కళ్యాణ్ అనే అతను ఒక వీరుడు దీంట్లో అని మేము అనుకుంటున్నాము. అదే కదా, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తారు, అక్కడికి వెళ్ళాక ఏముండదు, డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తారు, సినిమా ఫ్లాప్ అయింది. హరహర వీరమల్లు కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ అన్నారు, ఏమైంది బొమ్మల సినిమా అన్నారు. లాస్ట్కి సేమ్ ఎక్స్పెక్టేషన్స్, సేమ్ రివ్యూస్. జై పవర్ సారు. మన పవర్ సార్ సినిమా అంటే, ఓజీ సినిమా అంటే ఎంతో సినిమాలో మాత్రం చాలా బాగుంటుంది. హరిహర వీరమల్లి సినిమా చూశాను, అది ఇంకా చాలా 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 బాగుంది. కానీ ఓజీ సినిమా వస్తేనేమో పవర్ సార్ మొత్తం థియేటర్ మొత్తం దుమ్ము దులిపోవాలి. మన పవర్ సార్ మామూలు కాదు. జై పవర్ సార్, జై పవన్ కళ్యాణ్. మామూలుగా ఉంటుంది తప్ప పవర్ సార్ 10 సినిమాలు. ఇప్పుడు ఓజీ సినిమా పక్క హిట్ అవుద్ది, ఓజీ పక్క హిట్ అవుద్ది. ఈ సినిమా 100 రోజులు ఆడాలి ఈ సినిమా. ఆయన ఎవరైనా దేవుడైనా పవర్ సార్. ఒక రోజు చెప్పిన అందరినీ ఎంతోమందికి పేదవాళ్ళకి తిండి పెట్టాడు, పేదవాళ్ళకి బోయిలు తిండి పెట్టిన దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడైనా. ఆయన మంచిది ఏది లేదబ్బా. జనసేన గెలిచింది, మళ్ళీ ప్రధానమంత్రి రావాలా. పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రధానమంత్రి రావాలా. సీఎంఏ, డిప్యూటీ సీఎం. జై పవర్ సార్. ఓజీ సినిమా వచ్చిందనుకో మామూలుగా ఉంటుంది. ఆ మ్యూజిక్ కమలాసం మ్యూజిక్ చాలా బాగుంది. ఆ మ్యూజిక్ ఓజీ వచ్చిందికో ఈ ఓజీ సినిమాకి పక్కా 1,00,000 కోట్లు రావాలా. పక్కా ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. ఆల్రెడీ చూశాను, చాలా చూస్తే తయారు చూస్తే ఓజీ ఆ పవర్ సార్ పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్ చూస్తే అబ్బాబ్బా ఏం ఓజీ చూస్తే పిచ్చికి మెంటలకిపోతుంది. చాలా చాలా బాగుంది తైలర్ చూసాను తైలరు. కానీ ఈ సినిమా మాత్రం ఓజీ మాత్రం పక్క హిట్ అవుద్ది. రేపు బుధవారం
ఏలూరు లచ్చివారం ఇంకా 3 రోజులు శుక్రవారం ఐమాస్లో ప్రతి ఒక్కరు చూడండి సినిమా ఓజీ మామూలుగా ఉండదు. పవర్ స్టార్ నాకు తెక్క ఉంది, తనకు లెక్క ఉంది, నాకు తెక్క ఉంది, తనకు లెక్క ఉంది. ఆ లెక్క చెబుతాను, అతక్కడ చెబుతాను. నేనే పోటీ, నాతో పోటీ. అప్పుడే అయిపోయిందని అనుకున్నావా? ఇప్పుడే మొదలైంది. ఆకాశం అమ్మ నీలా ఉంటుందా ఆనందం అల్లర చేతే నాలా ఉంటుందా ఓలా నీ కళ్ళల్లోని చిక్క ఏ పిల్ల చూడపచ్చ తప్ప సింహం గంటకేసుకోవద్దు. నేను సింహంలో అడుగు. అందరూ కూడా సినిమా చూడండి. ప్రతి ఒక్క రోజు కూడా సినిమాలు ఎవరైనా ఓజీ చెప్తున్నాను, ఎవరైనా ఓజీ సినిమా పోయింది అన్నారా మీ తలకాయలు ఎలాగ లెగిసిపోతాయి. జై పవన్ సారు, జై పవన్ కళ్యాణ్. మా దేవుడయ్యా, పవన్ కళ్యాణ్ దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడైనా